సీతారాం గారు సార్, నా పేరు కుటుంబాక సీతారాం, వి వెంకటాపాలెం గ్రామం, రఘునాథపాలెం మండలం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా మాపై అప్పుల భారం మోపారు. గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బాధ ఉంది. అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాఫీ ఆగస్టు 15 కంటే ముందరనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆగస్టు 15 అన్నారు, కానీ అంతకంటే ముందరనే జూలై మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండగ వాతావరణం నెలకొంది. దేశనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అన్నట్టు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే కార్యక్రమానికి మీరు సహకరించారు. ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో మాలాంటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. సీతారాం గారు సీతారాం సీఎం గారు మాట్లాడతారు, లైన్ లో ఉండు. సీతారాం బాగున్నారా? బాగుంది సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 4 ఎకరాలు ఉంది సార్. 4 ఎకరాల. ఎంత ఉంది లోను సార్? లోన్ ఎంత ఉంది బ్యాంక్ లో? లోన్ 75,000 ఉంది సార్. వడ్డీతో రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదే విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సారు పొద్దున్న లేస్తే చేలో ఉంటారు. అదేవిధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి, చదువుకున్న వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందలుకున్నాము. అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎంతమంది పిల్లలు సీతారాం? నాకు 2 పాపలు సార్. ఏం చదివిస్తున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒక పాప 10th సార్. బాగా చదివచ్చు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని అప్పులు ఉన్నాయని చదివించక ఆపేయద్దు. పిల్లలు చదువుకుంటేనే బాగా భవిష్యత్తు ఉంటది. రైట్ సార్, రైట్ సార్. మంచిది సీతారాం గారు. సంతోషం. నాగర్ కర్నూల్, వి రాములమ్మ, రామాపురం. నాగర్ కర్నూల్ సార్. రామాపురం రెస్పాండింగ్ సార్. రాములమ్మకి ఇస్తున్నాను సార్. ఇవ్వండి.